ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ కు చెందిన 11,14,00,000 విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ను కూడా ఈడీ గతంలోనే విచారించింది. శిఖర్ ధావన్ కు చెందిన 4.5 కోట్ల విలువైన స్థిరాస్తి, రైనాకు చెందిన 6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్ ను ఈడీ అటాచ్ చేసింది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల కోసం తెలిసే ఈ ఇద్దరు క్రికెటర్లు విదేశీ సంస్థలతో ఎండోర్స్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకున్నారని దర్యాప్తులో తేలింది. వీరిద్దరిని ఈడీ ఇప్పటికే విచారించింది.